ఈరోజు వచ్చే రెసిపీ కాజు టమాటా రెసిపీ. ఇది ఎలా చేయాలో ఏంటి అనేది ప్రిపరేషన్ చూపిస్తాను. ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి, అలాగే నూనె, కొంచెం జీడిపప్పు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. జీడిపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే చాలు. అలాగే ఉప్పు వేసుకొని కొంచెం మనకు తగినన్ని వాటర్ పోసుకోవాలి. మగ్గాలి కదా, మగ్గడానికి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మొత్తం మగ్గిపోయిన తర్వాత మిక్సీ పట్టే ముందు ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకుని శుభ్రంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఆ తర్వాత మళ్ళీ బాండీ పెట్టుకొని దాంట్లోకి ఆ బాండీలోకి దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, జాపత్రి, షాజీరా ఇవన్నీ వేసుకుని మళ్ళీ నానబెట్టిన జీడిపప్పే ఇందులో హైలైట్. ఈ కర్రీ హైలైటే అది. నానబెట్టిన జీడిపప్పు వేసుకుని కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ వేసుకోవాలి. ఫుడ్ లవర్స్ 999 మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న స్పూన్ గరం మసాలా వేసా. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుని తర్వాత కారం తగినంత కారం వేసుకోండి. మీకు ఎంత కావాలంత, ఎక్కువైతే వేసుకోవద్దులే. వేసుకొని శుభ్రంగా కలుపుకొని ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం దగ్గరికి కలుపుకొని బటర్ వేసుకోండి. బటర్ లేకపోయినా నో ప్రాబ్లం, ఉంటే వేసుకోండి. కసూరి మేతి మాత్రం చాలా ఇంపార్టెంట్. కసూరి మేతి వేసుకుని తర్వాత కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకుని దాన్ని కూడా గార్నిష్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవడమే. మా వారికి చపాతీలో పెట్టానండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని పెడుతూ ఉంటాను.